హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మరొక నైవేద్యం రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి చక్కెర పొంగలి. సంక్రాంతి, వినాయక చవితి, శ్రీరామనవమి, వార్షిక శుభకార్యాలు, అలాగే నవరాత్రుల టైంలో నైవేద్యంగా తయారు చేసుకునే చక్కెర పొంగలి రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బియ్యం, వేయించిన పెసరపప్పు వేసి రెండింటిని బాగా వాష్ చేసి 1.5 కప్పు వరకు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ కుక్కర్ లేని వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ని నార్మల్ కుకింగ్ బౌల్లో కూడా చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఈ విధంగా మ్యాషర్తో ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మీ స్వీట్నెస్కి తగ్గ బెల్లం యాడ్ చేసుకొని అందులో 1/2 కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ వేసి బాగా మరిగించాలి. బెల్లం అంతా మెల్ట్ అయ్యాక ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాయిల్ అయిన బెల్లం సిరప్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ మిక్సర్ని బెల్లం సిరప్లో వేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసి ఇలా థిక్గా అవుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కొంచెం పించ్ ఆఫ్ పచ్చికర్పూరం, 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన కొబ్బరి పొడి వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక స్మాల్ ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 10 జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఇందులోకి 5 నుంచి 10 కిస్మిస్ కూడా యాడ్ చేసి పప్పు అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసి వీటిని పొంగల్ మిక్చర్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలపాలి. ఇంతేనండి, చక్కెర పొంగలి రెసిపీ కూడా చాలా ఈజీ కదా. ఈ చక్కెర పొంగలి అనేది తెలుగు వంటకాలలో అత్యంత పవిత్రమైన మధుర నైవేద్యాలలో ఒకటి. రుచి, భక్తి, సంప్రదాయం 3 కలబోసిన ఒక పరిపూర్ణ ప్రసాదం. ఇలా తయారు చేసుకున్న ఈ చక్కెర పొంగలిని అరిటాకులో కానీ లేదు అంటే ఒక క్లీన్ ప్లేట్లో వేసి నైవేద్యంగా ప్రసాదించడమే. నవరాత్రులలో డే 6కి ఈ నైవేద్యంగా ప్రసాదించవచ్చు. ఈ చక్కెర పొంగలి రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరెన్నో నైవేద్యం రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.